పెట్టడు అంటూ హిందూ సమాజాన్ని హేళన చేసేవాళ్ళు. అవును, డబ్బులు ఉన్నటువంటి వాడికే సరైన గౌరవం లభిస్తుంది అని చెప్పి హిందూ సమాజాన్ని హేళన చేసేవాళ్ళు. ఇవాళ హిందూ సమాజంలో ఇవాళ మీరు గుళ్ళోకి వెళ్తే 5 రూపాయలు ఎత్తే 5 రూపాయలు ఎత్తారు, 10 రూపాయలు ఎత్తే 10 రూపాయలు ఎత్తారు. కానీ క్రైస్తవులాగా నువ్వు సంపాదించిన దాంట్లో 10వ వంతు ఇవ్వాలి, ఇంత బాగా ఇవ్వాలి, ఇవ్వకపోతే నువ్వు నాశనం అయిపోతావు, నరకానికి పోతావు కూడా. మళ్ళీ అది మరి బెదిరింపులు. అవును అవును. హిందూ సమాజంలో ఏ అర్చకుడు ఇందులో హుండీలో డబ్బులు వేయ్యా, నేను పళ్ళెంలో డబ్బులు వేయ్యా అంటేనో వెటకారం చేసిన వాళ్ళు దీన్ని మాట్లాడట్లా. అదే కదా, అది స్పెషల్ అనమాట. ఇంకా ఇవ్వమని అడుగుతున్నారు ఇప్పుడు అభినయ్ లాంటి వాళ్ళు. కానీ ఒకటిసారి ఈ మధ్యన ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనేది బాగా పెరిగిపోయారు. ఓకే, అభినయ్ లాంటి వాళ్ళ సోషల్ మీడియా ప్రచారం వల్ల, లేదంటే ఇంకొక XYZ వీళ్ళ ప్రచారం వల్ల వీళ్ళు కూడా ఇవి చూసి అట్రాక్ట్ అవుతున్నారు. ఏదో అక్కడికి వెళ్తే మన కళ్ళు వచ్చేస్తాయి, పోయిన కాళ్ళు వచ్చేస్తాయి, తిరిగి కిడ్నీలు లోపల రాళ్ళు ఉంటాయి, కరిగిపోతాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఈ ప్రచారాన్ని నమ్ముతున్నారు. ఏంటి అక్కడ ఒక పక్క హిందువుల్లో చైతన్యం పెరుగుతోంది, హిందువులందరూ చాలా గట్టిగానే ఉన్నారు, కానీ ఇటు ఆకర్షితులు అవుతున్నారు. దేనివల్ల? లేదండి, ఈ మధ్య కాలంలో చాలా తగ్గింది క్రైస్తవం కన్వర్షన్ తగ్గినాయి. ఎందుకు అంటే ఇదివరకటి రోజుల్లో అయితే అది సాధ్యమైంది. ఇప్పటికి కూడా అవుతున్న కన్వర్షన్ ఎక్కడంటే